మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని పనులు చకచకా పూర్తి అవుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కూడా విడుదల చేశామన్నారు. ఇక కేసీఆర్ ఏదేదో మాట్లాడి తనను తాను కించపరుచుకుంటున్నాడన్నారు. ఆయన అనిల్ రెడ్డి గారు వచ్చాను. తప్పకుండా మేము భువనగిరికి నిధులు రాష్ట్ర మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు నిధులు ఇప్పిస్తాను, మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసుకోమని చెప్పి చైర్మన్ గారికి ఆశీర్వదించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అంత టైం నాకు లేదు. ఎందుకంటే నాకు త్రిపులార్తో పాటు రాష్ట్రంలో 1150 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచినాం. 5 ఏళ్ళకెళ్ళి ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే మర్చిపోయింది. యాదగిరిగుట్ట కట్టాలి, అలా కమిషన్ తినాలి. భువనగిరి కలెక్టర్ ఆఫీసులు కట్టాలి, అలా కమిషన్ తినాలి. ఎమ్మెల్యేకు క్వార్టర్లు కట్టాలి. ఇది ఆర్ఎండ్బి శాఖ. ఆర్ఎండ్బి శాఖ అంటే ఏంటి? రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తే యాక్సిడెంట్ కాకుండా సేఫ్గా పోతాం. రాయగిరికి వెళ్ళి మోత్కూరు దాకా నేను ఎండబడి శాంక్షన్ చేయిస్తే మధ్యలో బిల్లులు లేక ఆగిపోతే ఇప్పుడు పోయి చూసిరండి ఆ బ్రిడ్జ్ పనులు ఎంత వేగంగా నడుస్తున్నాయి. నేను మినిస్టర్ అయినాక 3వ రోజే రివ్యూ చేసి ఆ రోడ్డు ఉటావుడిన పూర్తి చేయాలని బిల్లులు లేకుండా ఫైనాన్స్ వాళ్ళకి చెప్పిన ఆ రోడ్డుకి ఎమ్మడే మీరు ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నిధులు ఏంటంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు నడుస్తున్నాయని అది నేను 4 రోజులు కంప్లీట్ చేస్తున్నాను. అప్పుడు మోత్కూరు మా చైర్మన్ గారు కాకముందే